టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దారెటు పార్టీలోనే ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేసిన హడావిడి నిన్న తుస్సుమంది. వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ను కడియం కూతురు కావ్యకు కేసీఆర్ కేటాయించారు. తీవ్ర అవమాన భారంతో రగిలిపోతున్న ఆరూరి రమేష్ బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. హైకమాండ్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. పెద్దల అపాయింట్మెంట్ ఇవ్వగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. రెడ్డిక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి, ఎన్నో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతారు అంటూ కూడా ఒక సందర్భంగా న్యూస్ వచ్చింది. ఆ తర్వాత లేదు, బీఆర్ఎస్ లోనే ఉంటున్నారు, వరంగల్ నుంచి ఎంపీ సీట్ ఇస్తున్నారు అంటూ కూడా మరికొంత సమాచారం అందింది. ఇప్పుడు ఫైనల్ గా చూసుకున్నట్లయితే వరంగల్ కి సంబంధించిన ఎంపీ టికెట్ బీఆర్ఎస్ వేరే వాళ్ళకి కేటాయించడంతో ఆరూరి రమేష్ అయితే తీవ్ర మనస్తాపానికి గురయ్యారంటున్నారు. బీజేపీలో చేరబోతున్నారు అంటూ కూడా చూస్తున్నాం. సో నిజంగా అసలు ఏం జరిగింది వేణు? రేఖ, ఆరూరి రమేష్ బీజేపీలో చేరడానికి గత 2 వారాల క్రితమే బీజేపీతో ఒప్పందాలు చేసుకున్నారు. దాంతో పాటుగా అటు అమిత్ షా సమక్షంలో చేరడానికి ఆయన కూడా సిద్ధమయ్యారు. నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పెద్దల సమక్షంలో బీజేపీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ నిన్న ఒక పొలిటికల్ హైడ్రామా జరిగింది. ఆరూరి రమేష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి, కీలక బీఆర్ఎస్ నేతలు వరంగల్ పార్లమెంట్ సమీక్ష సమావేశానికి తీసుకుని వెళ్ళడం, అక్కడ కేసీఆర్ కూడా తనను మందలించడం, ఆ తర్వాత ఆరూరి రమేష్ కు టికెట్ ఇస్తారని చెప్పి అందరూ ఆరూరి రమేష్ శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం లోపల అనూహ్యంగా కడియం కావ్యకు బీఆర్ఎస్ తరపు నుంచి ఎంపీ టికెట్ ప్రకటించడంతో కూడా కొంత ఆరూరి రమేష్ సంబంధించిన శ్రేణులు అయితే తీవ్ర నిరాశ అసంతృప్తితో ఉన్నారు. అయితే ఎందుకు అక్కడికి వెళ్లారంటూ కూడా తన అనుచరులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక ఉదయం మరోసారి ఆరూరి రమేష్ బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. అయితే మధ్యాహ్నం లంచ్ టైం వరకు కూడా అటు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వెంగళరావు నగర్ నుంచి ఆయన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అది అయినా పూర్తయిన తర్వాత ఆరూరి రమేష్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆరూరి రమేష్ ను తన ముఖ్య కార్యకర్తలను తీసుకొని ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దల సమక్షం లోపల కాషాయ కండవ కప్పుకున్నారు. ఒకవేళ ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే ఈ రోజు సాయంత్రం 6:30కు హైదరాబాద్ వేదికగా కిషన్ రెడ్డి ఆధ్వర్యం లోపల ఆయన పార్టీలో జాయిన్ అవుతారు. ఒకవేళ ఢిల్లీకి వెళ్తే రాత్రి 10:30కు కాషాయ కండవ కప్పుకున్నారు. మొత్తానికి ఆరూరి రమేష్ బీజేపీలోకి రావడం మాత్రం పూర్తిగా రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకోసమే వరంగల్ నుంచి వివిధ ఉమ్మడి జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి తన కార్యకర్తలు ముఖ్య అనుచరులను కూడా హైదరాబాద్ కు తరలి రావాలంటూ కూడా ఆరూరి ఉదయమే వారి అనుచరులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నిన్న హరీష్ రావు పేరు చెప్తేనే తాను వెళ్ళాను, నాకు హరీష్ రావుతో ఉన్న సాన్నిధ్యంతోనే వెళ్ళానంటూ కూడా తన అనుచరులకు నిన్న, ఎందుకంటే తాను పార్టీలో జాయిన్ అవుతున్నానంటూ కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు ఆరూరితో పాటే కలిసి రావడానికి ఆరూరి స్వగృహానికి వచ్చారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య తనను ఎర్రబెల్లితో కలిసి వెళ్ళడం కూడా కొంత కలిసి వేసింది. వారందరికీ కూడా ప్రస్తుతం ఆరూరి నచ్చ చెప్పుకుంటున్నారు. అయితే కేసీఆర్ కోసం కాదు, హరీష్ రావు కోసమే వెళ్ళానంటూ కూడా కొంత ఆయన నచ్చ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే కిషన్ తర్వాత ఒక స్పష్టత, ఏ టైంకు ఏ ప్లేస్ లో, అంటే ఢిల్లీ వేదిక అవుతారా లేకపోతే హైదరాబాద్ వేదికగా బీజేపీలో చేరుతారా అనేది మాత్రం తెలిసి వస్తుంది. అయితే నిన్న కూడా ఆరూరి రమేష్ ఎపిసోడ్ జరుగుతున్నంత సేపు కూడా బీజేపీ ఆరూరి రమేష్ తప్పకుండా వస్తున్న నమ్మకంతో ఉంది. అందుకోసమే బీజేపీలో సెకండ్, థర్డ్ ఉన్నటువంటి ఆ యొక్క పేర్లను కూడా ప్రకటించలేదు, దాన్ని హోల్డ్లో పెట్టింది. ఈ రోజున లాంఛనంగా బీజేపీలో ఆరూరి రమేష్ జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క ప్రకటన కూడా 2-3 రోజులు చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.